హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సహస్ర, రా వెళ్దాం అని పద్మాక్షి సహస్రను తీసుకుని లోపలికి వెళ్తుంది. పద్మాక్షి అమ్మ సహస్రమ్మను అపురూపంగా చూసుకుంటుంది. అలాంటి పద్మాక్షి అమ్మ సహస్రమ్మ టాబ్లెట్స్ పడేసినందుకే అంత దెబ్బ ఎందుకు కొట్టినట్టు? అసలు సహస్రమ్మ ఎక్స్పైరీ డేట్ చూసుకోకుండా టాబ్లెట్స్ పడేస్తుందా? తను రోజు వేసుకునే టాబ్లెట్స్ని అలా ఎలా పడేస్తుంది అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అంబిక అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, అంబిక అత్తయ్య అని చెప్పి విహారీ గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఏమైంది విహారీ అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. లక్ష్మి తప్పు లేకుండా లక్ష్మిపై చేయి చేసుకున్నారు. లక్ష్మికి కనీసం సారీ అయినా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. పొరపాటు పడ్డాన్లే విహరి అని అంబిక అంటూ ఉంటే, పొరపాటైనా సరే మీరు చేసింది తప్పు. లక్ష్మిని అనవసరంగా కొట్టారు. లక్ష్మికి క్షమాపణ చెప్పండి అత్తయ్య అని చెప్పి విహరి అంటూ ఉంటాడు. పర్వాలేదు విహరి గారు అని లక్ష్మి అంటూ ఉంటే, లక్ష్మి నువ్వు ఆగు, తప్పు ఎవరు చేసినా కూడా తప్పే అని చెప్పి విహరి అంటూ ఉంటాడు. ఇప్పుడేంటి విహరి, లక్ష్మికి నేను క్షమాపణ చెప్పాలి అంతేనా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. అంతే అని చెప్పి విహరి అంటూ ఉంటాడు. ఇక అంబిక, లక్ష్మి పొరపాటు పడ్డాను, క్షమించు, నిన్ను అనవసరంగా కొట్టాను అని చెప్పి అంటూ ఉంటే, పర్వాలేదులే అంబికమ్మ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. విహరి ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా అని అంబిక అంటూ ఉంటే, అది కాదత్తయ్య అని విహరి అంటూ ఉంటాడు. సరే విహరి, ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం అని అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విహరి, ఆ లక్ష్మికి నాతో క్షమాపణ చెప్పించావు కదా, చెప్తాను ఆ లక్ష్మి సంగతి, నీ సంగతి నా దగ్గర దాచి పెడుతున్నా ఆ నిజమేంటో తెలుసుకుంటాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు పద్మాక్షి సహస్రను తీసుకొని రూమ్లోకి వెళ్ళిన తర్వాత, సహస్ర సారీయే అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటమ్మా అలా కొడుతున్నావు నన్ను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. నేను కొట్టి ఉండకపోతే అందరూ కూడా నువ్వు ప్రెగ్నెంట్ కాదని తెలుసుకునేవాళ్ళు సహస్ర. ఆ విషయాన్ని అక్కడ ఆర్గ్యుమెంట్ చేయటం ఇష్టం లేకే నిన్ను కొట్టాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. నా తప్పు కూడా ఉందిలేమ్మా, టాబ్లెట్స్ కోపంతో విసిరేశాను అని సహస్ర అంటూ ఉంటుంది. అంత కోపం నీకు ఎందుకు వచ్చిందే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఇంకెందుకు వస్తుందమ్మా, బావా ఆ లక్ష్మి చుట్టూ తిరుగుతుంటే తట్టుకోలేకపోతున్నాను. బావను ఆ లక్ష్మిని దూరం చేయాలన్న కోపంతో టాబ్లెట్స్ని విసిరి కొట్టాను అని సహస్ర చెప్తూ ఉంటుంది. అందుకే తొందరపాటు పనికిరాదు సహస్ర, అసలే మనం అబద్ధాన్ని నిజం చేసి చూపించాలనుకుంటున్నాము. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని పద్మాక్షి చెప్తూ ఉంటే, సరే అమ్మా అని చెప్పి సహస్ర అంటుంది. సరే సహస్ర, నువ్వు రెస్ట్ తీసుకో, ఇప్పుడే వస్తాను అని పద్మాక్షి అక్కడి నుంచి కిందికి వెళ్తుంది. పని మనిషిని పిలిచి, సహస్ర రూమ్లో ఉంది, పాలు తీసుకొని వెళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరేనమ్మా అని పని మనిషి చెప్తూ ఉంటుంది. ఇక పని మనిషి సహస్రకు పాలు తీసుకొని వెళ్తూ ఉంటే వసుధ చూసి, ఆ పాలు ఇలా ఇవ్వు, కుంకుమ పువ్వు కల్పిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు వసుధ కుంకుమ పువ్వు కలిపిన పాలను సహస్రకు ఇవ్వమని పని మనిషికి ఇచ్చి పంపిస్తుంది. ఇక పని మనిషి సహస్ర రూమ్లోకి వెళ్ళి, అమ్మ కుంకుమ పువ్వు కలిపిన పాలంట మీ కడుపులో బిడ్డకి మంచిదంట, వసుధమ్మ గారు ఇవ్వమన్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. అక్కడ పెట్టి వెళ్ళు అని సహస్ర చెప్తూ ఉంటుంది. సరే అని చెప్పి పని మనిషి పాలను అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. లక్ష్మి ఇదంతా కూడా దూరం నుంచి చూస్తూ ఉంటుంది. సహస్రమ్మ చాలా అదృష్టవంతురాలు. సహస్రమ్మ కడుపుతో ఉందనగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా సహస్రమ్మ కడుపులో బిడ్డ క్షేమంగా ఉండాలని పరితపించిపోతున్నారు. పద్మాక్షి అమ్మ సహస్రమ్మను కంటికి రెప్పలా చూసుకుంటుంది. నేను కడుపుతో ఉన్నానని మా అమ్మకు తెలిసినా కూడా మా అమ్మ నన్ను అలానే చూసుకుంటుందేమో అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. అయినా సహస్రం ఏంటి పాలు తాగకుండా అలా పక్కకు పెట్టారు, చల్లారిపోతే అసలుకే తాగరు అని లక్ష్మి మనసులో అనుకొని సహస్ర రూమ్లోకి వెళ్తుంది. సహస్రమ్మ కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగకుండా అలా పక్కకు పెట్టారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితేనే మీ కడుపులో బిడ్డ ఎర్రగా పుడతాడమ్మా, తాగండి సహస్రమ్మ అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఏయ్ నా విషయం నీకెందుకే అని సహస్ర కోపంగా లక్ష్మి దగ్గరకు వస్తుంది. అది కాదు సహస్రమ్మ, నేనేమీ తప్పుగా మాట్లాడలేదు కదా, కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే మీకు మంచిది, మీ కడుపులో బిడ్డకి మంచిదని చెప్తున్నాను అని లక్ష్మి అంటూ ఉంటుంది. నా కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించటానికి నువ్వెవరే, అసలు నా విషయంలో ఎందుకే నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు అని సహస్ర అంటూ ఉంటుంది. అదేంటి సహస్రమ్మ అంతలా ఇరిటేట్ అవుతున్నారు,
ఎందుకు అంత కోపంగా ఉన్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నా కోపానికి నా ఇరిటేషన్కి కారణం నువ్వేనే అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. నేనా అని లక్ష్మి షాకింగ్గా అడుగుతూ ఉంటే, అవునే, నా బావ నన్ను పట్టించుకోకుండా నీ వెనుక తోకలాగా తిరుగుతున్నాడు. అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. నా కోపం, నా ద్వేషం తగ్గిపోవాలంటే నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు. నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతావా? అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను అని చెప్పి సహస్ర లక్ష్మిని అడుగుతూ ఉంటుంది. ఇక లక్ష్మి ఏం మాట్లాడకుండా సహస్ర వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు బాగానే మాట్లాడావు కదవే, ఇప్పుడేమైంది? గుడ్లప్పగిచ్చి చూస్తున్నావు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. ఈ ఇంటిని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతావా? నా బావ నాకు దగ్గరవుతాడు. అప్పుడే నాకు ఈ కోపం ఉండదు, ఈ ఇరిటేషన్ ఉండదు. నేను ఏమనుకుంటే అది సాధిస్తాను అని చెప్పి సహస్ర లక్ష్మిని అడుగుతూ ఉంటుంది. నేనే మీకు అడ్డనుకుంటే నేను వెళ్ళిపోతానమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఆ పని చెయ్యి, నేను కాస్త ప్రశాంతంగా అయినా ఉంటాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. సరే సహస్రమ్మ, నేనే మీకు అడ్డైతే మీకు విహారి గారికి కనిపించకుండా చాలా దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అని సహస్ర అంటూ ఉంటుంది. ఇక వెళ్ళు, నీ లగేజ్ సర్దుకొని ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపో. నేను వెళ్ళిపోమన్నానని ఇంట్లో వాళ్ళకి కానీ బావకు కానీ చెప్పావో ఊరుకోను అని సహస్ర అంటూ ఉంటే, మీ పేరు బయట పెట్టనమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇంకా లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, లక్ష్మి ఒక్క నిమిషం అని సహస్ర అంటుంది. ఏంటి సహస్రమ్మ అని లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు నేను చెప్పానని చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోతా అంటున్నావు కదా అని సహస్ర అంటూ ఉంటే, మీరు చెప్పారని ఇంటి నుంచి వెళ్ళిపోతా అనట్లేదమ్మా, మీరు సంతోషంగా ఉండటం కోసమే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతా అంటున్నాను అని సహస్రకు లక్ష్మి చెప్తూ ఉంటుంది. రెండు ఒకటేలే కానీ ఒక్క నిమిషం ఆగు అని సహస్ర డబ్బులు తీసుకొచ్చి లక్ష్మికి ఇస్తూ ఉంటుంది. ఎందుకమ్మా ఇవి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు కదా, బ్రతకటానికి డబ్బులు కావాలి కదా, అందుకే ఇస్తున్నాను అని సహస్ర అంటూ ఉంటే, వద్దమ్మా నాకు డబ్బులు వద్దు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఎందుకే నీకంత పొగరు? మా బావ ఇస్తాడనుకుంటున్నావా? మా బావ డబ్బులతో జల్సాలు చేద్దామనుకుంటున్నావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. సహస్రమ్మ, అలా మాట్లాడకండమ్మా అని లక్ష్మి అంటూ ఉంటే, ఎందుకే మా బావతో చట్టాపట్టాలేసుకొని బాగానే తిరుగుతున్నావు కదా, నేను అంటుంటే నీకు కోపం వస్తుందా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, అప్పుడే విహారి సడన్గా వచ్చి సహస్ర చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. బావా, నన్నే కొడతావా అని సహస్ర అంటూ ఉంటే, లక్ష్మిపై ఎందుకు మీ అందరికీ ఇంత కోపం అని విహారి అడుగుతూ ఉంటాడు. నాకు కోపమా? అలాంటిది ఏం లేదు బావా అని సహస్ర అంటూ ఉంటే, జరుగుతుందంతా కూడా నేను చూస్తూనే ఉన్నాను సహస్ర అని విహారి అంటూ ఉంటాడు. అది కాదు బావా అని సహస్ర అంటూ ఉంటే, ఏవేవో ఆలోచిస్తూ అన్నిటి గురించి టెన్షన్ పడుతూ ఇరిటేట్ అవుతున్నావు. లక్ష్మి వల్ల టెన్షన్ పడుతున్నానని, ఇరిటేట్ అవుతున్నానని లక్ష్మిని శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్తున్నావు. నీకు కొంచెమైనా మానవత్వం ఉందా సహస్ర? నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం లక్ష్మి. అమ్మ ప్రాణాలతో ఉందంటే దానికి కారణం లక్ష్మి. ఈరోజు మన కంపెనీలు ఇలా ఒక స్థాయిలో ఉన్నాయంటే దానికి కారణం లక్ష్మి. అలాంటి లక్ష్మిని శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళిపోమంటున్నావు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. అవును బావా, వెళ్ళిపోమంటున్నాను. నేను ఎందుకు వెళ్ళిపోమంటున్నానో నీకు కారణం తెలీదా బావా అని సహస్ర అంటూ ఉంటుంది. కారణం ఎందుకు తెలీదు? నువ్వు లేనిపోనివన్నీ ఆలోచిస్తున్నావు, అందుకే లక్ష్మిపై ఆ కోపం చూపిస్తున్నావు అని విహారి అంటూ ఉంటాడు. అలాంటిదేం లేదు బావా, నేను ఆలోచిస్తుంది నీ గురించే అని సహస్ర అంటూ ఉంటుంది. నా గురించా? నా గురించి ఏం ఆలోచిస్తున్నావు సహస్ర? నువ్వు ఆలోచించాల్సిన సమస్యలు నాకేమున్నాయి అని విహారి అంటూ ఉంటాడు. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను, నాకు 3వ నెల కూడా నిండుతుంది బావా. ఈ రోజు వరకు ఏ రోజైనా నా పక్కన ప్రేమగా కూర్చొని పలకరించావా బావా? ఏ రోజైనా నన్ను హాస్పిటల్కు తీసుకెళ్ళావా బావా? చెప్పు బావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. మొన్న లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోయిందని లక్ష్మిని హాస్పిటల్కు తీసుకెళ్తా అంటున్నావు. ఇంకా చెప్పాలంటే లక్ష్మి కోర్టులో ఉంటే వెలవెల్లాడిపోయావు. ఆ ప్రేమ నాపై ఎందుకు చూపించట్లేదు బావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే అని విహారి చెప్పబోతూ ఉండగా, విహారి గారు అని చెప్పి లక్ష్మి గట్టిగా అరుస్తుంది. నా బావ ఏదో చెప్తున్నాడు కదవే, చెప్పనివ్వు, ఎందుకు నా బావ నోరు మూసేస్తున్నావు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. మా తీరాన మేము బ్రతుకుతుంటే నన్ను పెళ్లి చేసుకుంటానని నాలో ఆశలు కల్పించావు. పెళ్లి చేసుకొని నన్ను ఏ రోజైనా సుఖపెట్టావా బావా? ఎప్పుడు చూసినా
ఈ లక్ష్మిని ఏదైనా అనగానే వచ్చి నా చెంప పగలగొడతావు అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది. సహస్రమ్మ ఏడవకండమ్మా అని లక్ష్మి అంటూ ఉంటుంది. టాబ్లెట్స్ పడేశానని ఇందాకలా అమ్మ కొట్టింది, ఇప్పుడు నువ్వు కొట్టావు, కడుపుతో ఉన్నానని ఒక్కళ్ళు కూడా ఆలోచించట్లేదేంటి బావా అని సహస్ర అంటూ ఉంటే, సహస్ర లక్ష్మిని ఇంట్లో నుంచి వెళ్ళిపోబోన్నావన్న ఆవేశంలో నీపై చేయి చేసుకున్నాను, నన్ను క్షమించు సహస్ర అని చెప్పి విహారీ లక్ష్మికి 2 చేతులెత్తి దండం పెడుతూ క్షమాపణ చెప్తూ ఉంటాడు. అయ్యో బావా, నేను బాధతో అంటుంటే నువ్వేంటి బావా నిజంగా నాకు క్షమాపణ చెప్తున్నావు అని సహస్ర అంటూ ఉంటుంది. నీ బాధకు కారణం నేనే కదా సహస్ర అని విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సహస్రమ్మ నన్ను కూడా క్షమించండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. వచ్చే నంగనాచి నీ వల్లేనే ఇదంతా, ఇంట్లో ఎవరు కూడా ప్రశాంతంగా లేరు, దానికి కారణం నువ్వేనే అని సహస్ర లక్ష్మిని నిందిస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.